శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 82వ భాగము. భరతుడు రామపాదుకలతో అయోధ్యలోకి ప్రవేశించాడు. నిరాకారంగా, నిరానందంగా, నిశ్శబ్దంగా పాడుపడినట్టున్న అయోధ్యని చూడగానే దుఃఖం పొంగి పొర్లింది. రణరంగంలో దారుణంగా దెబ్బతిని ఓడిపోయిన సేనానివేశంలాగా ఉంది. చప్పబడిన సముద్రంలా ఉంది. యజ్ఞం ముగిసి చల్లారిన యాగశాలలా ఉంది. దావాగ్నిలో దగ్ధమైన అడవిలా ఉంది. మేఘాలు కమ్మిన ఆకాశంలా ఉంది. పగిలిన కుండలు, మూకుళ్ళు, పానపాత్రలతో విధ్వస్తమైన పానశాలలా ఉంది. కూలిపోయిన చలివేంద్రంలా ఉంది. ధనస్సు నుంచి తెగి జారిపడిన వింటినారిలా ఉంది. ఎండిపోయిన బావిలా ఉంది. ఏ ఉత్సవమూ లేదు, ఏ ఉత్సాహమూ లేదు, ఏ అందమూ లేదు, ఏ కోలాహలమూ లేదు. రాముడితో పాటే పట్టణ శోభ కూడా వెళ్ళిపోయిందన్నాడు భరతుడు. మళ్ళీ ఎప్పటికి తిరిగి వస్తాడో, మళ్ళీ ఎప్పటికి ఈ పట్టణానికి మునుపటి శోభ చేకూరుస్తాడో, గ్రీష్మంలో వర్షంలాగా మహోత్సవం కల్పిస్తాడో అనుకుంటూ తన తండ్రి గృహంలోకి ప్రవేశించాడు. అది ఇప్పుడు సింహం లేని గుహలాగా ఉంది. ఎటు చూసినా మహాశూన్యం, ఎటు చూసినా మహానిశ్శబ్దం. భరతుడికి కన్నీరు వరదలు కట్టింది. అంతఃపుర కాంతలు తమ తమ మందిరాలలోకి వెళ్ళారు. గురుత్తములారా, నేను ఈరోజే నందిగ్రామానికి వెళ్ళిపోతున్నాను. రామవిరహాన్ని అక్కడ మాత్రమే తట్టుకోగలను. అతడి రాకకు ఎదురుచూస్తూ గడుపుతాను అన్నాడు భరతుడు. అందరూ ప్రశంసించి ఆమోదించారు. భరత శత్రుఘ్నులు, మంత్రి పురోహితులు తూర్పుముఖంగా నందిగ్రామానికి బయలుదేరారు. రామపాదుకలను శిరస్సు మీద అలాగే ఉంచుకునే భరతుడు రథం ఎక్కాడు. నందిగ్రామంలో దిగాడు. ఈ పాదుకలే రాజ్యభారాన్ని, యోగక్షేమాన్ని వహిస్తాయి. అన్నగారు నాకు అప్పగించిన రాజ్యానికి సన్యాసినై ప్రతినిధిగా ఉంటాను. అందాకా పాలిస్తాను. పాదుకే త్వభిషిచ్యాథ నందిగ్రామేవ సంస్థదా భరతః శాసనం సర్వం పాదుకాభ్యాం న్యవేదయత్. తతస్తు భరతః శ్రీమాన్ అభిషిచ్యార్య పాదుకే తదధీనస్తదా రాజ్యం కారయామాస సర్వదా. ఈ పాదుకలకే ఛత్రం పట్టండి. రాముడు తిరిగి వచ్చాక ఈ పాదుకలు అతడి పాదాలకు తొడిగి నమస్కరిస్తాను. ప్రజలారా, మంత్రులారా, పురోహితులారా, సహకరించండి. ఈ పాదుకలను, ఈ రాజ్యాన్ని రాముడికి తిరిగి అప్పగించి పాపప్రక్షాళనం చేసుకుంటాను అన్నాడు. పాదుకలను సింహాసనం మీద ఉంచి అభిషేకించాడు. ముని అయి నందిగ్రామం నుంచే పరిపాలన సాగించాడు. ప్రతి నిర్ణయాన్ని పాదుకలకు విన్నవిస్తున్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.